ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈ సంవత్సరంలో ఎన్నో పరిస్థితులు కదా, ఎన్నో బాధపడిన సందర్భాలు, ఎంతో కష్టపడిన సందర్భాలు, జీవితము ఎందుకు బ్రతుకుతున్నానా అని అనుకున్న సందర్భాలు లేవా? ఒంటరి పరిస్థితులు కూడా అనుభవించుంటారు. యెషయా గ్రంథం 60:22 వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే, ఒంటరిగా ఉండి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంటే, ఎందుకు నా జీవితం నువ్వు అనుకుంటూ ఉంటే, ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. యోబు జీవితంలో కూడా మనం చూస్తాము. యోబు ఒంటరివాడు అయిపోయాడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఎంతో సంతోషకరమైన జీవితం యోబుది. తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు తను బలర్పిస్తూ ఉండేవాడు. సంతోషకరమైన జీవితం. ఒక సందర్భంలో యోబు సమస్తాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఒంటరిగా మిగిలిపోతూ వచ్చాడు. అఫ్ కోర్స్ తన స్నేహితులు ఉన్నారు. స్నేహితులు ఉన్న ఒంటరి వాడు ఎవరంటే యోబు. ఈ యోబు జీవితంలో ఎంతగానో ఒంటరితనాన్ని అనుభవిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా తను దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు. ఎప్పుడైతే తను ఒంటరిగా అయిపోతూ వచ్చాడో దేవునికి సమీపంగా రాగలుగుతూ వచ్చాడు. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటే దానికి కారణము మనుషులేదో నిన్ను ఒంటరి వారిగా చేశారు అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ఒంటరితనానికి ఒక కారణం ఉంది. ప్రతిదీ మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా దేవుడు అనుమతి లేకుండా ఏది కూడా జరగదండి. అపవాది దేవుని అనుమతి తీసుకొని యోబు దగ్గరకు వచ్చాడు. కానీ దానియేలు జీవితంలో కూడా సింహాల బోన్లో వేసినప్పుడు చుట్టూ మూసుకొని పోయింది. అప్పుడు దానియేలు ఎటు చూశాడండి? పైకి చూశాడు. పైన ఎవరున్నారు? దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, భూమి ఆకాశములను సృజించిన దేవుడి వైపు చూస్తూ వచ్చాడు. పైనుంచి తప్ప ఎక్కడ నుంచి కూడా సహాయం రాలేదు. కాబట్టి నీ జీవితంలో ఒంటరి పరిస్థితుల్లో నువ్వు మనుషుల వైపు చూడకూడదు. మనుషులు వదిలేశారండి, వాళ్ళని మర్చిపోయారండి, వారు విడిచిపెట్టారండి, ఇవన్నీ కాదు. ఒంటరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునికి సమీపంగా రావాలని దేవుని ఉద్దేశం. యాకోబు జీవితంలో కూడా యాకోబు కూడా ఒంటరిగా అయిపోతూ వచ్చాడు. యాకోబుకి ఎంతో ఆస్తుంది. యాకోబు తన మామ లాబాను దగ్గరికి వెళ్ళి ఎంతో సంపాదిస్తూ వచ్చాడు. కానీ యాకోబు ఒంటరి అయిపోతూ వచ్చాడు. తన అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలు కూడా మోసం చేసి తను తీసుకున్నాడు. ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఒక చేతి కర్రతో వెళ్ళిన యాకోబు ఎంతో సంపదతో తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే యబ్బోకు రేవు దగ్గర తను ఒంటరిగా మిగిలిపోతూ వచ్చాడు. ఎప్పుడైతే ఒంటరిగా అయిపోయాడో ఒంటరిగా దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. ఒంటరిగా అక్కడ అంటాడు, దేవుని ముఖం నేను చూచి కూడా బ్రతికాను అని, దానికి పెనియేలు అని పేరు పెడతాడు. ఒంటరిగా దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. యాకోబుకి ఆశీర్వాదం లేదా? ఎంతో ఆశీర్వాదం ఉంది. యాకోబు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. యాకోబుకి ఎంతో సంపద వచ్చింది. తన మామ దగ్గర కూడా మోసం చేసి ఎంతో సంపాదించుకున్నాడు. దాసీలు ఉన్నారు, తన కుమారులు ఉన్నారు, తర్వాత తన జీవితంలో కావలసిన పశువులు, సంపద ఎంతో ఉంది. అయినప్పటికీ కూడా యాకోబు ఏమంటాడంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఆశీర్వాదం కొరకు యాకోబు ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఒంటరి అయిపోయావా? ఈ రోజు నీ జీవితంలో ఎవరు లేరు, నన్నందరూ విడిచిపెట్టారని నువ్వు అనుకుంటే అది నీ ఆశీర్వాదం కొరకు. దేవునికి సమీపంగా రావాలి. ఎప్పుడైతే నువ్వు దేవునికి సమీపంగా వస్తావో ప్రార్థించు, దేవుని సన్నిధిలో పెనుగులాడు. ప్రభావం నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని పెనుగులాడు. దేవుని దగ్గరకు వచ్చి పోరాటం చేయి. ఒంటరి అయిపోయానండి అని కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. ఎందుకు నీ జీవితంలో ఒంటరితనం వచ్చింది? మనుషులందరూ విడిచిపెట్టే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మనుషులందరూ నీకు దూరం అయిపోయారేమో, మనుషులు నిన్ను దూరం పెట్టారేమో. కోరహు పాపం చేస్తే ఎవరు దూరం పెట్టారండి? మనుషులందరూ కూడా దూరం పెట్టారు. కానీ కోరహు కుమారులను దేవుడు రక్షిస్తూ వచ్చాడు. అందుకే కీర్తనలో వాళ్ళు అంటారు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడైండును, మరణము వరకు మనల్ని నడిపించును. ఒకరు మనుషులు వదిలిపెట్టినా కూడా ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈ దేవుడు మరణము వరకు నిన్ను నడిపిస్తాడు. మరణ పర్యంతము కూడా నిన్ను జీవములోకి దాటించే సమర్థుడు ఈ దేవుడు. ఈరోజు నువ్వు ఒంటరి పరిస్థితుల్లో ఉంటే, ఎవరు లేక విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఉంటే, ఏంటి నా జీవితం అని దుఃఖమైన పరిస్థితుల్లో ఉంటే, యోబు జీవితం నీకు ఆదర్శం. యాకోబు జీవితం నీకు ఆదర్శం. మోషే జీవితం నీకు ఆదర్శం. మోషే కూడా ఒంటరి వాడు అయిపోయాడండి. మోషేతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? హోరేబు దగ్గర ఎప్పుడు మాట్లాడాడంటే, మోషే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడితో నువ్వు ముఖాముఖిగా మాట్లాడాలంటే, దేవుడితో నీకు సంబంధం కలిగి ఉండాలంటే నువ్వు ఒంటరి అయిపోవాలి. మనుషులు విడిచిపెట్టారు అనుకోవద్దు. మనుషులు ఎందుకు విడిచిపెట్టారో తెలుసా? దేవుని అనుమతి లేకుండా మనుషులు విడిచిపెట్టరు.
ఎందుకు మనుషులు విడిచిపెట్టారంటే నువ్వు దేవునికి సమీపంగా రావాలని దేవుడు ఆ స్థితి నీకు తీసుకొచ్చాడు. ఒంటరి అయిపోయావు అని అంటే, ఎలోన్ సిచ్యువేషన్లు ఉన్నాయంటే నువ్వు దేవునికి సమీపంగా రావాలి, దేవునితో పోరాడాలి, ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ఈ సంవత్సరము ఎన్నిసార్లు నువ్వు ప్రార్థిస్తూ వచ్చావు? ఈ సంవత్సరము ఎన్నిసార్లు దేవునితో వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నావు? ఒకవేళ ఇంకా లేకపోతే బాధపడద్దు. ఒంటరి అయిపోయాను, అందరూ విడిచిపెట్టారు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎందుకు ఇలా జీవిస్తున్నానని బాధపడద్దు. దేవునితో కూర్చోవడం నేర్చుకో. దేవుని పాదముల యొద్ద కూర్చో. దేవుని పాదముల యొద్ద సమస్తము కూడా దొరుకుతుంది. ఆయన పాదముల యొద్ద కూర్చొని ప్రార్థించు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కొరకే యేసుప్రభు వారు కూడా ఒంటరిగా చేయబడుతూ వచ్చాడు. ఆ కలువరి శిలువలో నీ కొరకు, నా కొరకు, నీ పాపమును, నీ వేదనను, నీ బాధను, నీ శిక్షను తీసివేయడానికి యేసయ్య కలువరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఒకవేళ ఇంకా నువ్వు యేసయ్యని నమ్ముకోకపోతే, ఈ యేసయ్యని స్వంత రక్షకుడిగా నువ్వు అంగీకరించకపోతే, నేడే అనుకూలమైన సమయం. యేసయ్య నీతో ఉంటే, ఎవ్వరున్నా లేకపోయినా యేసయ్య నీతో ఉంటే నీకు సమస్తం ఉన్నట్లే. యోబు జీవితంలో కూడా అందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా తన సొంత భార్య కూడా విడిచిపెట్టినప్పుడు ఎవరున్నారండి యోబుతో? యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు తనని లేవనెత్తుతూ వచ్చాడు. ఎంతైతే పోగొట్టుకుంటూ వచ్చాడో రెండంతల అనుభవంలోకి యోబు వచ్చాడు. నీ జీవితంలో కూడా యేసయ్యను కలిగి ఉండు. ఆయన నీ కొరకు ఆ కలువరి శిలువలో చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తు తెచ్చుకొని ఒక చిన్న ప్రార్థన, యేసయ్య నేను పాపిని, నా పాపములు క్షమించండి, నా హృదయంలోకి రండి, నీ జీవగ్రంథంలో నా పేరు రాసుకోండి, మీరు రెండో రాకల్లో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఒక చిన్న ప్రార్థన చేయి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో, నీ హృదయం విశ్వసించు, నువ్వు రక్షింపబడతావు. నీ ఒంటరితనాన్ని దేవుడు తొలగిస్తాడు. ఆయన నీ దగ్గరకు వస్తాడు. నీ కష్టముల్లో, నీ పరిస్థితుల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, ఈ సంవత్సరం అంతా ఏ పరిస్థితులు అయితే నువ్వు అనుభవిస్తూ వచ్చావో వీటన్నిటిలో కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒంటరి అయ్యావని ఎప్పుడు కూడా బాధపడద్దు. ఎలోన్ సిచ్యువేషన్స్ లో నీకు కావాల్సింది ఎవరు అని అంటే యేసయ్య. యేసయ్యే నీకు ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకనంటే యేసయ్యకు నువ్వు సమీపంగా రావాలని, యేసయ్య నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అందుకే అందరూ విడిచిపెట్టిన యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. యేసయ్య దగ్గరకు రా, నీ హృదయం ఆయనకి ఇవ్వు. ఆయన నిన్ను ఒంటరి అయిన వాడు 1000 మంది అగినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.